ఒకసారి ఊహించుకోండి, జస్ట్ 2 సెకండ్స్ వీడియో, కేవలం 2 సెకండ్లు మనం సరదాగా తీసుకున్న ఒక చిన్న వీడియో మన ప్రమేయం లేకుండా ఇంటర్నెట్లో పెడితే అది గంటల్లో 100 మిలియన్ల వ్యూస్ దాటిస్తే అందరూ వావ్ సూపర్ అని మెచ్చుకుంటూ స్టార్ట్ చేసి కట్ చేస్తే కొన్ని రోజులకే మన క్యారెక్టర్ని కిల్ చేసేలా ఫేక్ ఫోటోలు క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది? భయంగా ఉంది కదా. కరెక్ట్గా అదే జరిగింది మన బంధన గర్ల్ విషయంలో. ఒక చిన్న స్మైల్తో ఇంటర్నెట్ మొత్తాన్ని షేక్ చేసిన ఆ అమ్మాయి ఇప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ని ఎందుకు లాక్ చేసుకోవాల్సి వచ్చింది? అసలు ఈ ఏఐ ఎఫెక్ట్ ఏంటి? ఈ స్టోరీ వెనుకున్న డార్క్ రియాలిటీ ఏంటో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు ఎవరి అమ్మాయి, ఏం జరిగిందో క్లియర్గా చెప్తే వినండి. సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరో ఒకరు వైరల్ అవుతూనే ఉంటారు. మొన్నటికి మొన్న హాక్ తువాక్ గాల్ అని, అంతకుముందు వింకింగ్ గాల్ అని, మన ప్రియ ప్రకాష్ వారియర్ అని మనం చూసాం. ఇప్పుడు లేటెస్ట్గా ఒక అమ్మాయి తలకి కర్చీఫ్ కట్టుకుని ఒక ఆటోలో వెళ్తూ క్యాజువల్గా వీడియో తీసుకుంది. అందులో ఆమె చెప్పే డైలాగ్ ఏంటంటే, ఈరోజు మేకప్ బాగా కుదిరింది. అంతే, లిటరలీ అంతే జరిగింది. అందులో వల్గారిటీ లేదు, కాంట్రవర్సీ లేదు, ఓవర్ యాక్షన్ లేదు. జస్ట్ ఒక క్యూట్ ఇన్నోసెంట్ వీడియో. అది ఆమె పేరు ఇషిత. ఆ వీడియోని జనం ఎంతలా ఓన్ చేసుకున్నారంటే దాన్ని వాట్సాప్ స్టేటస్లుగా, రీల్స్గా షేర్ చేసి ఏకంగా 100 మిలియన్ వ్యూస్ని దాటించేశారు. ఓవర్ నైట్లో ఆమె నేషనల్ క్రష్ అని, మోస్ట్ బ్యూటిఫుల్ ఐస్ అని పొగిడేశారు. ఇక్కడ వరకు అంతా హ్యాపీగానే ఉంది, ఒక ఫెయిరీ టేల్ లాగా అనిపించింది. కానీ బాస్, మన ఇంటర్నెట్కి ఒక చెడ్డ అలవాటు కూడా ఉంది. ఎవరినైతే ఆకాశానికి ఎత్తిస్తుందో వాళ్ళని అంతే స్పీడ్గా కిందకి లాగడానికి కూడా ట్రై చేస్తుంది. ఇక్కడ విలన్ మనుషులు మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎప్పుడైతే ఆమె ఫేమస్ అయిందో కొంతమంది పని లేని వేదవలు ఏఐ టూల్స్ని వాడుకోవడం స్టార్ట్ చేశారు. ఆమె పర్మిషన్ లేకుండా ఆమె ఫేస్ని తీసుకుని వేరే అసభ్యకరమైన బాడీలకు మార్ఫింగ్ చేయడం స్టార్ట్ చేశారు. డీప్ ఫేక్స్ని క్రియేట్ చేశారు. జస్ట్ ఇమాజిన్, మనం ఇంట్లో కూర్చుని ఉంటే మన ఫోటోని ఎవరో తీసుకొని దాన్ని వల్గర్గా మార్చి ఇంటర్నెట్లో పెడితే మన మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది? ఆమె విషయంలో కూడా అదే జరిగింది. ఆమె ఫేమ్ని అడ్డంగా పెట్టుకొని కొంతమంది ఆమె ప్రైవసీని బ్రేక్ చేశారు. అందం అని పొగిడిన నోళ్ళే వికృతమైన కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. సడన్ గా వచ్చిన ఫేమ్ని ఎంజాయ్ చేసే టైం కూడా లేకుండా చేశారు అమ్మాయికి. ఆమె ట్విట్టర్ అకౌంట్లో క్లియర్గా చెప్పింది ఏమనంటే, నా పర్మిషన్ లేకుండా ఏ ఫోటోలను క్రియేట్ చేసి దుర్వినియోగం చేస్తున్నారు. నాకు వచ్చిన ఈ సడన్ ఫేమ్ నా పర్సనల్ లైఫ్ మీద దెబ్బ కొడుతుంది అని. నిజానికి ఆమె ఒక సాఫ్ట్వేర్ జాబ్ లేదా ఒక నార్మల్ స్టూడెంట్ లైఫ్ లీడ్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఈ సోషల్ మీడియా పిచ్చి వలన ఆమె తన ట్విట్టర్ అకౌంట్ని లాక్ చేసుకోవాల్సి వచ్చింది. తన ఇన్స్టాగ్రామ్లో కూడా కామెంట్స్ని లిమిటెడ్ చేయాల్సి వచ్చింది. ఒక అమ్మాయి నా మేకప్ బాగుంది అని సంతోషపడితే దాన్ని మనం ఎంకరేజ్ చేయలేకపోయినా పర్లా, కానీ ఇలా టెక్నాలజీని వాడి ఆమెను భయపడడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించండి. ఇది మనందరి సమస్య భయ్యా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది భయ్యా. ఏఐ టెక్నాలజీ వస్తుంది, సూపర్. కానీ దాన్ని మనం ఎలా వాడుతున్నాం? ఈరోజు ఆ అమ్మాయికి జరిగింది, రేపు మన సిస్టర్కో, మన ఫ్రెండ్స్కో, లేదా మనకే జరగదని గ్యారంటీ ఉంది. మనం పబ్లిక్గా పెట్టే ప్రతి ఫోటో కూడా ఎవరో ఒకరు ఇలా మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది. సో వైరల్ అవ్వడం అంటే సెలబ్రేషన్ కాదు, అదొక ప్రెజర్, మన మెంటల్ హెల్త్ని దెబ్బతీసే ప్రాసెస్ అనమాట. గవర్నమెంట్ రూల్స్ వచ్చేలోపే మనం మారాలి. ఒకరి కన్సెంట్ లేకుండా వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేయడం అనేది క్రిమినల్ అఫెన్స్. ఇది ఫన్ కాదు, క్రైమ్. ఆమె అకౌంట్ లాక్ చేసుకుందంటే ఆమె ఓడిపోయినట్లు కాదు. ఈ టాక్సిక్ సొసైటీ నుండి తన పీస్ ఆఫ్ మైండ్ని కాపాడుకోవడానికి చేసిన ఒక స్టెప్ ఇది. ఫైనల్గా ఒకటే చెప్తాను నేను, సోషల్ మీడియాలో ఒక అమ్మాయి కనిపిస్తే కంటెంట్లా చూడడం మానేసి ఒక మనిషిలా ఎప్పుడైతే చూడడం నేర్చుకుంటామో అప్పుడే ఇలాంటివి తగ్గుతాయి. ఆ బంధన గర్ల్ సోషల్ మీడియాలోకి మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. ఆమె ఇన్సిడెంట్ అనేది మనకు ఒక వార్నింగ్ బెల్ అంటే. టెక్నాలజీని వాడుకున్నాం, కానీ ఒకరి జీవితంతో ఆడుకోవడానికి మాత్రం కాదు. మీకు ఈ టాపిక్ మీద ఏమనిపిస్తుంది? ఏఐ వలన లాభం ఎక్కువగా ఉందా, నష్టం ఎక్కువగా ఉందా? మీరైతే కామెంట్స్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎందుకంటే అవేర్నెస్ అనేది ఇప్పుడు ఆప్షన్ కాదు, అవసరం.